దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 జిల్లాల్లోని రైతులకు వ్యవసాయానికి చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మొదటి విడతలో నారాయణపేట జిల్లాను ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కోసం ఎంపిక చేసినట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఈ పథకంతో నారాయణపేట జిల్లా రైతాంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఢిల్లీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రధాని మోదీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథక కార్యక్రమాన్ని నారాయణపేటలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ జిల్లాలను అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ ఒకేసారి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వర్చువల్ గా. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వర్చువల్ జరిగినటువంటి ప్రధానమంత్రి గారి కార్యక్రమంలో పాల్గొనడానికి నారాయణపేట జిల్లా ఆ 100 జిల్లాల్లో మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట జిల్లా, గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా 3 జిల్లాలు ఎంపికైనాయి. దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లా జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాటుగా రైతులు పాల్గొన్నారు. మరి అదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా 100 జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారి యొక్క సందేశాన్ని, రైతుల పట్ల వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం గురించి వివరంగా రైతులకు వారు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల యొక్క పంట తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తులు సాధించడం, వాళ్ళు పండించినటువంటి పంటకు మంచి ధరను వాళ్ళు పొందే విధంగా చేయడం, నీటి వనరులు లేనటువంటి పొలాలకు నీటి వనరులు కల్పించడం, అదే విధంగా పశు సంపద పైన, చేపల సంపద పైన, ఇతర అనేక రైతు సంబంధితమైనటువంటి అనేక కార్యక్రమాల పైన 36 అంశాల పైన ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని మరి ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి నెలాఖరులోగా జిల్లాలో మరి దీని పూర్తిగా ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది.